ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. జూన్ 14 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగము ఉదయం ఎజ్రా గ్రంథం 9 మరియు 10 అధ్యాయములు, సాయంత్రం అపోస్తుల కార్యములు 1వ అధ్యాయము. ప్రభునందు నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో దేవుని సన్నిధి మీకు తోడైయునుగాక. ఇశ్రాయేలుల దేవుడు అద్భుతాలు చేయువాడు, నమ్మదగినవాడు, ఆశ్చర్యకరుడు. ఇశ్రాయేలు దేవుడే నిజమైన దేవుడు. దేవాది దేవుడు క్రీస్తులో తన్ను తాను బయలుపరుచుకున్నాడు. మనం క్రీస్తు యొద్దకు వచ్చామంటే దేవుని యొద్దకు వచ్చినామని అర్థం. క్రీస్తులో మనకు దేవుడు కనిపిస్తాడు. అంటే క్రీస్తు దేవుడు కాదా? లేదు, దేవుడు క్రీస్తే. లేదు, క్రీస్తే దేవుడు, దేవుడే క్రీస్తు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మన దేవుడు ఈ ఉదయకాల సమయంలో మనతో చేస్తున్నటువంటి వాగ్దానం పరిశుద్ధ గ్రంథంలో ఇలాగ రాయబడి ఉంది. 91వ కీర్తన 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదను. దేవుడు ఒక శ్రేష్టమైన వాగ్దానంతో ఈ ఉదయకాలం మనల్ని దర్శిస్తున్నాడు. నా బిడ్డ, నీవు నన్ను ప్రేమిస్తున్నావు కనుక నేను నిన్ను తప్పిస్తాను. జిగటగల దొంగ ఊబిలో నుండి నిన్ను తప్పిస్తాను. శత్రువుల చేతిలో నుండి తప్పిస్తాను. దుష్టుల చేతిలో నుండి నిన్ను విడిపిస్తాను. వ్యాధి, రోగము నుండి నిన్ను తప్పిస్తాను. సాతాను యొక్క కుతంత్రముల నుండి నిన్ను తప్పిస్తాను. శోధన కాలం నుండి నిన్ను తప్పిస్తాను. అవును, మన దేవుడు తప్పించే దేవుడు. యెబేజు కూడా దేవుని సన్నిధిలో ఆయన ప్రార్థన చేశాడు, ప్రతి విధమైన కీడు నుండి నన్ను తప్పించుము అని. దేవుడు ఆయన మనవి చేసిన దానిని అతనికి దయచేశాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఏ సమస్య నిన్ను తరుముతుందో, ఏ కష్టం నిన్ను బాధిస్తుందో, ఏ వేదన నిన్ను అల్లాడింపచేస్తుందో దాని నుండి దేవుడు నిన్ను తప్పించబోతున్నాడు. నీ దేవుడు తప్పించే దేవుడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, అబ్రహాముని, ఇస్సాకుని, యాకోబుని, ఇశ్రాయేలీలు అనేక శత్రు రాజ్యాలకి చెరపట్టబడినప్పుడు అక్కడ వారిని అద్భుతంగా తప్పించాడు. ఈరోజు నిన్ను కూడా నీ శ్రమలో నుండి తప్పించబోతున్నాడు. నీ కష్టకాలంలో నుండి తప్పించబోతున్నాడు. నీ భయములలో నుండి ఆయనను తప్పించబోతున్నాడు. ప్రియ దేవుని బిడ్డ, ఆయన తట్టే చూడు, నీకు వెలుగు కలుగుతుంది. నిమ్మలముగా ఉండు, ధైర్యం తెచ్చుకో. ఏ మనుషుని మీద దేవునిపై ఆధారపడుచున్నట్లు నీవు ఆధారపడొద్దు. మనుషుడు మనుషుడే, దేవుడు దేవుడే. దేవుని మీద అచంచలమైన విశ్వాసం కలిగి నువ్వు ఆధారపడు. నిన్ను ఆయన ఎప్పుడూ విడిచిపెట్టకుండా నీతోనే ఉండి నిన్ను కాపాడి ప్రతి విధమైనటువంటి శ్రమలో నుండి నిన్ను తప్పించి కాపాడుతాడు. ప్రభు కృప మీకు తోడైయునుగాక. ప్రార్థన. ప్రియమైన తండ్రి, మీ ఘనమైన నామానికి స్తోత్రాలు. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతను తప్పించదనని వాగ్దానం చేసినవాడు, నమ్మదగినవాడు. ప్రభువా, మేము మనుష్యులను నమ్మటలేదు, కానీ అయ్యా మిమ్ములను నమ్ముచున్నాం, మీ మాటను నమ్ముచున్నాం. ప్రభువా, మీ యొక్క అద్భుతమైన సౌందర్యమైన లక్షణాన్ని నమ్ముచున్నాం. తండ్రి, ఇదిగో మమ్మలను మేము మీ చేతులకు అప్పగించుకుంటూ నిరంతరం మమ్మల్ని కాయువాడవైన మిమ్మల్ని స్తుతిస్తున్నాం, ఘనపరుస్తున్నాం. మా తండ్రి, ఈ ఉదయకాల సమయంలో మా ప్రియుల చేతిని పట్టుకొని మీరు నడిపించుమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి.
ఆమేన్.